మా సర్కారు బలం మహిళలే, మా సర్కారు బలం మహిళలే. ఏది ఇప్పుడు పంటలు ఎండబెట్టిన అటువంటి మహిళలా? ఎవరు మీ బలం? కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం. అప్పుడే $1 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రం. సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్లో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సభ. త్వరలో మహిళా సంఘాలకు రైస్ మిల్లులు, గోదాములు, వారి ఉత్పత్తులకు పన్ను మినహాయింపు, మహిళలను అభివృద్ధి చేసేందుకు సోలార్ ప్లాంట్లు, బస్సులు, అంబానీ, అదానీ ధీటుగా మన ఆడబిడ్డలు ఎదగాలి. ఎన్నికల్లో పోటీ చేయండి, గెలిపించుకుంటాం. 10 ఏళ్ల చంద్రగ్రహణం తొలగింది. టన్నెల్ కూలితే, పంటలు ఎండితే బీఆర్ఎస్ నేతలకు పైశాచిక ఆనందం. అలాంటి వాళ్ళు బాగుపడిన చరిత్ర లేదని వాక్య. ఇక నిన్న ఈయన స్పీచ్ అంటే మొత్తం మహిళలందరూ గాలిలో ఇట్లా తేలాడినట్టు అవుతుంది పాపం. అదానీల, అంబానీల స్థాయికి తెలంగాణ మహిళలు పోవాలంటాడు ఆయన. వినడానికి చాలా ఏంది ఇళయరాజా సౌండ్ విన్నట్టు ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం రాగం తీసినట్టు వినసొంపుగా ఉంటుంది. అదానీ, అంబానీ అంటే ఏంటిది? ఏనా బొంబాయి మీటాయా అది? ఇట్లా పోయి ₹5 ఇచ్చుకొని కచ్చుకునే దానికి దేశ రాజకీయాలనే చక్రం తిప్పుతున్న వాళ్ళు అదానీ, అంబానీలు. వాళ్ళతోటి పోటీ పడేలాగాట తెలంగాణ మహిళలను తీర్చిదిద్దారట. 2500 ఈ ముందు 2500 ఇయ్యి, అది ఇచ్చినాక కోటీశ్వరులను చేద్దు. 2500 ఇచ్చే దిక్కు లేదు, వాళ్ళని కోటీశ్వరులను చేస్తావు. కోటీశ్వరులను చక్కదనం ఉన్నాయి నీ మాటలు, చక్కదనం. గీ సీతక్కను కోటీశ్వరాలను చేసినావు అంటే ఒక పద్ధతి. మంత్రి కాబట్టి అక్కడనో ఇక్కడనో చేయి పెడితే లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు వస్తాయంటే అగ్గక్కడ నమ్మచ్చు. 2500 పింఛనిచ్చే దిక్కు లేదు, కోటీశ్వరం చేస్తానని మాట్లాడుతున్నావు. కోటీశ్వరం చేస్తానని ఇంకేమంటాడు? బస్సులు అయిపోయినాయి, మహిళలకు 600 బస్సులు ఇచ్చిండ్రు, అయిపోయినాయి. ఇప్పుడు రైస్ మిల్లులు ఇస్తారట, గోదాములు కూడా ఇస్తారట. ఒక పని చేయర్రి, ఈ మహిళలనేమో గోదాములు, బస్సులు, రైస్ మిల్లర్లు, సోలార్ ప్లాంట్లు వీళ్ళు ఇచ్చుకుంటూ పోర్రి. వాళ్ళకేమో బెల్ట్ షాపులు పెట్టి మొగోళ్ళను తాగుబోతులని చేయరు. ఇక వాడు దాగొచ్చి ఇది ఇంకా ఇంటికి రాకపోయా ఎక్కడున్నదని రాగానే ఈ పంత పోతం పెడతాడు. ఆడోళ్ళనేమో ఊర్ల మీద తిరగమన్నట్టు ఆ బిజినెస్ ఈ బిజినెస్ అంటాడు. మొగోళ్ళకేమో ఏ బిజినెస్ లేదు, ఆఖరికి ఆటో నడుపుకునేటోళ్ళకి కూడా బతుకు మీద భరోసా లేదు, వాళ్ళనేమో ఆగం చేస్తారట. ఎన్ని సోలార్ ప్లాంట్లు పెట్టిస్తావో 5 సంవత్సరాలు చూడం మహిళలకు. ఇంకప్పుడు మాట్లాడుకుందాం. బ్రహ్మాండంగా ఉన్నది రాగాలు. నిన్న బాలసుబ్రహ్మణ్యం రాగం తీసినట్టే ఉన్నది. కొండంత రాగం తీసి ఊర్లలో అంటారు, కొండంత రాగం తీస్తీవి కాదు, ఆఖరికి ఏదో పాట పాడుతీవి అన్నట్టు ఉన్నది. మొత్తం అదానీ, అంబానీతోటే సోలార్ ప్లాంట్లాట, బస్సులాట, రైస్ మిల్లులాట, గోదాములాట. ఓ పని చేయరాదు, ఊకసప్పుడేక నీకు అర్ధగంట స్పీచ్లు తప్పుతాయి. ఈ మహిళనే కూర్చోబెట్టరాదు సీట్లో, అయిపోయా. సీతక్కనే నీ సీట్లో కూర్చోబెడితే అయిపోయా. నీ లొల్లే పడుతుంది. ఇక గప్పుడు ఇక మహిళలే రాష్ట్రాన్ని వెళ్తారు. నువ్వు కోరుకునేది ఏంటిది? మహిళా సాధికారత. మహిళా సాధికారత ఏంటిది? ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, వాణిజ్యపరంగా కావచ్చు, వాళ్ళు ఎదగాలి. ఇప్పుడు ఆర్థికంగా వాళ్ళని శక్తివంతులను చేస్తామంటాను. రాజకీయంగా శక్తివంతులను చేయాలంటే సీతక్కను కూర్చోబెట్టి నువ్వు పక్క జరిగిగా కనీసం సీతక్కని ఏమైనా చేసి చూపెడుతుందో చూద్దాం. మొత్తం ఇక్కడున్న మహిళలు పాపం వీళ్ళు నోరు తెరుచుకొని చూడబట్టే మాకే వస్తుందేమో సోలార్ ప్లాంటు, మాకే వస్తుందేమో. 600 బస్సులు అంటే 600 బస్సులు, 600 ఆడోళ్ళు అంతే. 1 కోటి మంది మహిళలు ఉన్నారు. మరి కోటీశ్వరం చేద్దామంటేనట కేసీఆర్ అడ్డం పడతానట. విచిత్రంగా మాట్లాడతాను. వార్డ్ మెంబర్ స్థాయి స్పీచ్ కూడా కాదు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది.